ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ, వీరు ముగ్గురితో అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదివి క్యాబినెట్కి పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానిపైన ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది మేము చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్, వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరు గుర్తుండి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి